గోదావరి నదికి అడ్డంగా వేస్తున్న గట్టుబాటని మత్స్యకారులు అడ్డుకున్నారు. గోదావరికి అడ్డంగా బాట వేస్తే వలీల ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి తమ జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. 5,000 మంది మత్స్యకారులు ఈ ప్రాంతంపై వేటపై ఆధారపడుతున్నారని మత్స్యకారుల సంఘాల నాయకులు చెబుతున్నారు. అధికారులకి తమ గోడు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. మేము దగ్గర నుంచి కండలు వరకు మాకు ఏరియా కోఆపరేషన్ ఉందండి. దీని మీద డీజిల్ కడతాం అంటే దీని మీద ఆధారపడి ఉంటామండి. రెండు వ్యాపారం మత్స్యకారుల నాయకత్వం మాకు బతుకు తెరుగు పోతుందని దీనివల్ల ఈ అడ్డగొట్టని తక్షణం ఆపాలండి అని అడిగాం. సరిలేని ఓకెట్టి వాళ్ళ యథా ప్రకారంగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకెళ్ళిపోతున్నారు. అలాగే మేము దగ్గర సుమారు 15-20 రోజుల నుంచి అధికారుల దగ్గరికి తిరగడం జరుగుతుందండి. కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ వారి పని వాళ్ళే చేసుకెళ్ళిపోతున్నారు. అందుచేత మేము ఈ 5,000 కుటుంబాలు దీని మీద చేపలు పట్టి మేము ఆధారపడి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాకు న్యాయం చేయాలని ఎడ్డగొట్టిని తక్షణం ఆపాలని వచ్చామండి. మేము ఇప్పటి నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి మేము గోదావరి మీద బతుకుపోలేమండి. మాది జీవనాధారమే గోదావరి. ఈ కింద నుండి సముద్రం నుంచి వచ్చే చేపలు రొయ్యలు సమస్త వచ్చే చేపలతో మేము పట్టుకునే వాటితో మేము అమ్ముకుని మా పిల్లలతో బతికే జీవనాధారణ ఈరోజు సిద్ధాంతం వారు ఇసరాంప వారు వేసి వారు మా అడ్డకొట్టేసి మా జీవనాధారాన్ని కండి కొట్టేస్తున్నారండి. మీరు దయించి ఈ ర్యాంప్ని ఆఫ్ చేసి మేము బ్రతికేటట్టుగా మాకు విజయపురం మేము వేడుకున్నామండి ప్రభుత్వం వారిని. ఈ ర్యాంప్ని అడ్డుగా ఆపి మా జీవనాధారాన్ని ఏ లోటు లేకుండా చూడమని. ఈ ఇసరాంప వల్ల మేము ఎన్నో 5,000 కుటుంబాలు పైగా చాలామంది గన్నవరం కానించి చాలా కుటుంబం బొబ్బర్లంక దాకా మేము ఇదే వృత్తి అండి మాది ఆధారం. నీటి మీద బతుకుతాం, చేపల వేట. కావున ఏంటంటే అండి మా తాతల నాటి నుంచి కూడా మాకు జీవనోపాధి మాకు గోదావరి అండి. గోదావరి మీద మేము బతికేవాళ్ళం. ఆడ మగ అందరం కూడా పిల్ల మేక అందరం కూడా మేము తెల్లారులు అయితే గోదావరి మీద ఉంటామండి. అయినా మాకు పనులు కానీ పోట్లు కానీ ఎక్కడికి వెళ్ళాం. మాకు జీవనోపాధి గోదావరి, గంగమ్మ తల్లి బిడ్డలమండి మేము. కావున ఈ ఇసుక ర్యాంపు సిద్ధాంతం ఇసుక ర్యాంపు గొట్టు వేసేసి అడ్డు వేస్తున్నారండి. ఈ అడ్డు వేయటం వల్ల మాకు గోదావరి అడ్డు వేస్తాం చేపలు ఎదరికి వెనక్కి రావడం ఇబ్బంది అయిపోతుందండి. అలాగే పడవలు కూడా వెనక్కి ఎదరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. కావున ఎగబోటు రావడానికి చేపలు గొట్టు వరకు వచ్చి ఆగిపోతున్నాయండి. దానివల్ల మాకు ఈ గొట్టు వల్ల చాలా ఇబ్బంది కారణం అయిపోతుందండి. అలాగే 5,000 మంది దీని మీద గోదావరి మీద బతుకుతున్నాం. కావున ఏంటంటే ఈ సిద్ధాంతం ర్యాంప్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. కావున ఏం చేస్తామంటే అండి మేము తెల్లారులు అయితే ఇప్పుడు పైకి వెళ్ళాలి, కిందకి రావాలి. ఇలాగ గన్నవరం వరకు ఇలాగ బొబ్బర్లంక వరకు చేపలు అటు ఇటు కూడా ఎదరికి కిందకి నడుస్తూ ఉంటాయి. కావున ఏంటంటే ఈ గొట్టు వేత వల్ల ఎప్పుడు కూడా మాకు ఇసుక ర్యాంప్ అనేది ఎప్పుడు మేము ఎరగమంటే మాకు పుట్టి ఎరగాము. మా తాతల నాటి నుంచి కూడా ఇసుక అన్నది ఎప్పుడు ఎరగమండి. ఈ రోజునాడు ఈ గొట్లు వేసేసి నానా విమర్శలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి మా మత్స్యకారు పొట్ట కొట్టేస్తున్నారండి. రైట్. గోదావరి నదికి అడ్డంగా వేస్తున్న గట్టుబాటుని మత్స్యకారులు అడ్డుకున్నారు. గోదావరికి అడ్డంగా బాట వేస్తే వలీల ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి తమ జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై 5,000 మంది మత్స్యకారులు ఈ ప్రాంతంలో వేటపై ఆధారపడుతున్నారని వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఇది చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోపాలపురం అలాగే సిద్ధాంతం మధ్య, అంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు కోనసీమ జిల్లా మధ్యలో ఈ ఇసుక ర్యాంప్ ఉంది, గోపాలపురం ఇసుక ర్యాంపు. అయితే ఇది ఇక్కడ వశిష్ఠ నదికి అడ్డంగా ఇక్కడ ఇసుక ర్యాంప్ కోసం బాట వేస్తున్నారు, అడ్డంగా గట్టు వేసేస్తున్నారు. గట్టు వేయడం వల్ల ఈ పడవలో రాకపోకడానికి కానీ మత్స్య సంపద
అటు ఇటు తిరగడానికి కానీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బంది ఏర్పడినప్పుడు తమ వేటకి జీవనోపాధి మొత్తం కోల్పోతామని, జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఆందోళనకు దిగారు. దాదాపు ఈ రెండు గోదావరి అంటే వశిష్ఠా నది గోదావరి తీరం వెంబడి ఈ దాదాపు పీగన్నవరం వరకు, అంటే ఇక్కడ నుంచి చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ చూసినట్టు పీగన్నవరం వరకు దాదాపు 5,000 మంది మత్స్యకారులు ఇక్కడ ఈ ప్రాంతంలో వేటకి చేస్తుంటారు. ఈ వేట మాకు జీవనాధారం పోతుంది, గట్టు వేస్తే కనుక ఇబ్బందులు కలుగుతాయని గత 20 రోజులుగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇసుక రేవు నిర్వాహకులు మాత్రం ఎవరు మాటని పడచెవిని పడేసి వీరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజు గట్టు పూర్తి స్థాయిలో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జేసీబీని ఇతర పనులు యంత్రాలను కూడా మత్స్యకారులందరూ వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పోలీసులు వచ్చి కూడా నచ్చపెట్టే ప్రయత్నం చేస్తారు. ఏదైనా కానీ ఇక్కడ గట్టు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ సముద్ర పోటు కూడా ఇక్కడ దాకా వస్తుంది. ఈ వశిష్ఠా నదిలో అంటే నరసాపురం మీద ఇక్కడ దాకా వస్తుంది. అయితే ఈ వశిష్ఠా నది ఆ సముద్ర పోటుకు కూడా అనేక మత్స్య సంపద మాకు వస్తూ ఉంటుంది. ఇక్కడ గట్టు వేసినట్లయితే మొత్తం రాకపోకలు ఆగిపోవడంతో మత్స్య సంపద కూడా మాకు పడకుండా పోతుంది. దీనివల్ల జీవనోపాధి కోల్పోతాం అని చెప్పేసి వీరు గట్టిగా ఆందోళన దిగారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులైనా సరే మీ గట్టు వేయడానికి మేము ఒప్పుకునేది లేదు. ఇక్కడ గట్టు వేయకుండా ఇసుక తవ్వకాలు జరుపుకోవాలి తప్ప నేరుగా గోదావరిలోకి వెళ్లి ఆ లారీలతోటి ఇసుకని నింపుకోవడానికి వీరికై బాట వేస్తే మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటాం, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మత్స్యకారులు చాలా డిమాండ్ చేస్తూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ జేసీబీని పనులు చేయకుండా అడ్డు తగిలి అక్కడే నిలబడి ఆగి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఆందోళన అయితే కొనసాగిస్తాం. ఇంట్లోనే అధికారులు జోక్యం చేసుకుని ఈ ఇసుక బాటని గోదావరిలో వేయకుండా, అడ్డుకట్టకుండా వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మత్స్యకార సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏమని రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ప్రమాదంలో మృతదేహాల కోసం